హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టాంట్గా ఎలా పే చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బిల్ స్టేట్మెంట్ అయితే 18th జూలైన జనరేట్ అయింది. ఓకేనా. స్టేట్మెంట్ బిల్ అయితే 42,541 రూపాయలు అయితే ఉంది. ఈ అమౌంట్ని నేను డ్యూ ఆన్ 7th ఆగస్ట్ లోపల కట్టేయాలి. ఓకేనా. బిల్ జనరేట్ అయిన తర్వాత ఒక 20 days వరకు మనకు బిల్ కట్టుకోవడానికి టైం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా టోటల్ బిల్లింగ్ అమౌంట్ నుండి కొంత అమౌంట్ను పే చేయిస్తాను. ఓకేనా. ఈరోజు డేట్ అయితే 27 జూలై ఫ్రెండ్స్. ఓకేనా. ఈరోజు నేను కొంత అమౌంట్ను పే చేస్తాను, పే చేసి చూపిస్తాను. మరి కొంత అమౌంట్ నేను 7th ఆగస్ట్ లోపల కట్టేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు ఇన్స్టాంట్గా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు అమౌంట్ను బిల్లును ఎలా పే చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ కార్డ్ ఉంటుంది. ఆ విధంగానే యాడ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా యాడ్ కార్డ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఓకేనా. ఆ విధంగానే మీరు యాడ్ చేయవచ్చు. ఓకేనా. ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది కదా, మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. ఓకేనా. ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే 42,541 రూపాయలు అయితే ఉంది. ఓకేనా. ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు పే టోటల్ అంటే మీరు మొత్తం బిల్ పే చేయాలనుకుంటే మొత్తం బిల్ పే చేయవచ్చు. లేకుంటే మీరు ఇందులో కొంత అమౌంట్ మాత్రమే పే చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్ అదర్ అమౌంట్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా. నేనైతే 12,541 రూపాయలు అయితే పే చేద్దాం అనుకున్నా. ఓకేనా. తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలనుకున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద వైపు ఫోన్పే కనిపిస్తుంది. ఫోన్పే పైన క్లిక్ ఇవ్వాలి. లేకుంటే మీకు గూగుల్ పే ఉంటే గూగుల్ పే పైన క్లిక్ చేయొచ్చు. నేనైతే ఫోన్పే పైన క్లిక్ ఇస్తున్నా. తర్వాత ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఫోన్పే యాప్కు రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఫోన్పే యాప్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోన్పే యాప్లో డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఏ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందో ఆ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యూపీఐ నెంబర్ అయితే అడుగుతుంది. యూపీఐ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే ఇవ్వగానే ప్రాసెసింగ్ పేమెంట్ అని అడుగుతుంది. పెయిడ్ సక్సెస్ఫుల్ అని కనిపించింది. ఓకేనా. తర్వాత ఇక్కడ డన్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ పేమెంట్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ యువర్ పేమెంట్ ఆఫ్ 12,541 వాస్ సక్సెస్ఫుల్ అని ఉంది. ఓకేనా. మనకు మెసేజ్ కూడా వచ్చింది మన అకౌంట్లో డబ్బులు కట్టేనట్టు. ఓకేనా. ఇప్పుడు అమౌంట్ అయితే ఇన్స్టెంట్గా మన హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఓకేనా. క్రెడిట్ అయ్యి ఉంటుంది. మనం హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ సైట్లో లాగిన్ అయ్యేసి చూస్తే అమౌంట్ అయితే క్రెడిట్ అయి ఉంటుంది. మీ ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెసేజ్ కూడా వచ్చింది. ఓకేనా. డియర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ మెంబర్, పేమెంట్ ఆఫ్ 12,541 రిసీవ్ టువార్డ్స్ యువర్ క్రెడిట్ కార్డ్ అని వచ్చింది. ఓకేనా. మనం క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసినట్టు ఇన్స్టాంట్గా మనకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాళ్ళ నుండి కూడా మెసేజ్ వచ్చింది. ఓకేనా. మనం ఇప్పుడు వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూద్దాం. ఇప్పుడు మన కరెంట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు లాస్ట్ పేమెంట్ మేడ్ 12,541, డేట్ కూడా 27 జూలై 2022 ఉంది. ఓకేనా. పేమెంట్ అయితే క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ అవుట్ స్టాండింగ్ కూడా తగ్గింది చూడవచ్చు. 45 సంథింగ్ ఉండింది, పేమెంట్ చేసిన తర్వాత 33కి వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మన హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకు ఇన్స్టెంట్గా బిల్ అయితే పేమెంట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.